ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 6, 7, 8 తేదీల్లో మీ జీవితంలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. సకల దేవత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబన్ను గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గ్రహ దోష నివారణ, మానసిక సమస్యలు, సంతానలేమి సమస్యలు, ఆరోగ్య సమస్యలు, శత్రు నివారణ, కోర్టు కేసుల నుండి విముక్తి, ధన ఉద్యోగ వ్యాపార అభివృద్ధి, ప్రేమ పెళ్లి, కుటుంబ సమస్యలు, విదేశీ యానం, వీసా సమస్యలు, ఆర్థిక సమస్యలు, మానసిక ఆందోళన, మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 6, 7, 8 తేదీల్లో మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఊహించని సంఘటనలు మీ జీవితంలో రాబోతున్నాయి. గత కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి కష్టాలకు ఇప్పుడు విముక్తి అనేది లభించబోతుంది. మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. కానీ మీ యొక్క రహస్య విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు అందరితో పంచుకోకండి. మీ యొక్క సంతోషాన్ని అందరితో పంచుకునే ముందు ఎదుటి వ్యక్తులు మీ యొక్క ఆనందాన్ని నిజంగా కోరుకుంటున్నారా లేదా అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. మీకు మేలు కోరుకునే వారి యొక్క సలహాలను మీరు మాత్రం వినండి. కానీ మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే మాటలను మాత్రం మీ యొక్క మనసులో మాత్రం మీరు పెట్టుకోకండి. ముఖ్యంగా చెప్పాలంటే సింహ రాశి వారు మీ యొక్క ఎదుగుదలను చూసి అసూయపడి వారి గురించి ముఖ్యంగా ఏమిటంటే మీరు ఆలోచిస్తూ మీ యొక్క విలువైన సమయాన్ని మాత్రం వృధా చేయవద్దు. మీ యొక్క లక్ష్యం మీద మీరు మాత్రం దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ జీవితంలో అయితే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులే మీ యొక్క ఎదుగుదలను ఆపివేయాలనే ప్రయత్నాన్ని చేసే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ యొక్క జీవితంలో రహస్య శత్రువులు ఉన్నారనేటువంటి విషయం కూడా మీకు ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. అలాగే ఈ సమయంలో మిమ్మల్ని తక్కువ అంచనా వేసినటువంటి వారికి కోపంతో కాదు, మీ యొక్క విజయంతో మీరు సమాధానం ఇచ్చే సమయం దగ్గర పడింది. దైవంపై విశ్వాసాన్ని మీరు పెంచుకోండి. మీ యొక్క కష్టాన్ని మీరు తగ్గించుకోండి. మీ యొక్క మంచితనాన్ని మీరు అస్సలు కోల్పోకండి. సరైన సమయంలో మీ యొక్క నిజాయితీ, మీ సహనం, మీ పట్టుదల మీకు మరింత అయితే మీకు గౌరవాన్ని, విజయాన్ని తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ సమయంలో అయితే సింహ రాశి వారు మీరు గత కొంతకాలంగా మీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ఒకసారి ప్రశాంతంగా మీరు గమనించండి. ముఖ్యంగా సింహ రాశి వారు చిన్న చిన్న విషయాలే పెద్ద సమస్యలుగా మారటం, ఇంట్లో ప్రశాంతత వాతావరణం ఒక్కసారిగా మీకు మారిపోవడం, ఇలాంటి కారణం లేకుండా మాట పెరిగి గొడవలకు దారి తీయడం వంటివి అయితే
పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతూ వస్తున్నాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాక చాలా మంది సింహ రాశి వారు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీ జీవితంలో కష్టపడి ఒక స్థాయికి మాత్రం మీరు చేరుకున్న తర్వాత మీ యొక్క అభివృద్ధిని చూసి అందరూ ఒకే విధంగా సంతోషిస్తారని మీరు అనుకోవడం చాలా సరైనది కాదు. కొందరు మీ యొక్క సంతోషాన్ని చూసి నిజంగా ఆనందిస్తారు. మరికొందరు మాత్రం మీ యొక్క విజయాన్ని ఎదుగుదలను చూసి అసూయ చెందే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో మీ యొక్క విశ్వాసాన్ని, మీ యొక్క కుటుంబంలో అపార్థాలు పెరగడానికి, మీ యొక్క మనశ్శాంతిని దెబ్బతీయాలని కోరుకునేటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూనే మీ జీవితంలో ఎదురయ్యే అవకాశం ఉందనే విషయాన్ని మీరు పూర్తిగా విస్మరించకండి. కొన్ని విషయాల్లో అయితే, కొన్ని సందర్భాల్లో పైకి అయితే ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తులే చిన్న చిన్న మాటలను మాత్రం వక్రీకరించి కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలను పెంచే ప్రయత్నం చేయవచ్చు. అందుకే మీరు ఎవరి మాట విన్న వెంటనే నమ్మకుండా నిజం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయడం చాలా అవసరం. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇంట్లో ప్రశాంతత తగ్గిందని, చిన్న చిన్న విషయాలకే కోపాలు వస్తున్నాయని, మీరు మాత్రం ఒకప్పుడు నవ్వుతూ మాట్లాడుకున్న కుటుంబ సభ్యులు ఇప్పుడు చిన్న చిన్న విషయాల మీద వాదించుకున్నారని మీకు అనిపిస్తే ముందుగా మీరే ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ఎందుకంటే సింహ రాశి వారు కోపంతో ఒక్క మాట కూడా మాట్లాడినా సరే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. అందుకే మీరు ప్రతి విషయాన్ని ఆవేశంతో కాకుండా ఆలోచించి మాట్లాడడం మంచిది. ముఖ్యంగా సింహ రాశి వారు మీ యొక్క జీవితంలో మీ కుటుంబానికి సంబంధించి విషయాలు బయట వారితో ఎక్కువగా పంచుకోవడం తగ్గించుకోండి. ప్రతి సమస్యను అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. కొన్ని విషయాలు కుటుంబంలోనే పరిష్కరించుకోవడం వల్ల బంధాలు బలంగా ఉంటాయి. మీ యొక్క ఇంటి విషయాలు మీకు నిజంగా మేలు చేసేటువంటి కోరుకునేటువంటి కొంతమందితో మాత్రమే పంచుకోవడం ఉత్తమం. ఇలాంటి సమయంలో భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోకూడదు. తల్లిదండ్రులు, పిల్లలు పరస్పరమైనటువంటి మాట్లాడుకునే సమయాన్ని పెంచుకోవాలి. అనుమానాల కంటే సంభాషణ ఎంతో మేలు. ముఖ్యంగా అయితే కుటుంబంలో ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన అనేది మీకు ఉంటే బయట నుంచి వచ్చే ప్రతికూల ప్రభావాలు ఎక్కువ కాలం నిలవడం లేదు. అందుకే ఈ సమయంలో అయితే మీరు మనశ్శాంతిని కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ప్రతి మాటను కూడా మీ యొక్క మనసుకు అయితే తీసుకోకండి. ప్రతి వ్యక్తిని ఒకే విధంగా నమ్మవద్దు. ఎవరి ఉద్దేశం ఏమిటో అనేది తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. ఓర్పు, వివేకం, దైవ విశ్వాసంతో ముందుకు అడుగు వేయడం వల్ల కుటుంబంలో మళ్ళీ సంతోషమైన, ప్రశాంతమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ప్రశాంతంగా ఉంటేనే మీ యొక్క కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే యొక్క సింహ రాశి వారికి అయితే మీ జీవితంలో ఇప్పటి వరకు అయితే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని పరీక్షలు ఎదురైనా ఇప్పుడు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి. మీ మార్గంలో ఎంతమంది అడ్డంకులు సృష్టించినా, ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగాలని ప్రయత్నించినా మీరు చేస్తున్నటువంటి మంచి పనిని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఎందుకంటే కష్టపడి పని చేసే వ్యక్తి కొంతకాలం మాత్రమే అడ్డుకోగలుగుతారు, కానీ అతని విజయాన్ని శాశ్వతంగా ఆపలేరు. కొన్నిసార్లు మీరు ఎంతో శ్రమించి చేసిన పనికి వెంటనే ఫలితం రాకపోవచ్చు. మీరు పెట్టినటువంటి కష్టం ఎవరికో అయితే కనిపించడం లేదని అనిపించవచ్చు. మీ యొక్క సామరస్యాన్ని గుర్తించకుండా మీకంటే తక్కువ కష్టపడిన వారికి అవకాశాలు వచ్చినట్లు మీకు అనిపించవచ్చు. కానీ అలాంటి సమయంలో ఇక నేను ఎందుకు ఇంత కష్టపడాలి అన్న ఆలోచన మీ మనసులో రావడం సహజం. కానీ అదే ఆలోచన అయితే మీ యొక్క మనస్సులో మీ యొక్క విజయానికి పెద్ద అడ్డంకికి మారుతుంది.
సింహ రాశి వారికి మీరు గతంలో పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించబోతుంది. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని సంఘటనలు, భారీ మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఆగిపోయినటువంటి కొన్ని పనులు ముందుకు సాగుతాయి. ముఖ్యంగా కొన్ని అవకాశాలు మీ ముందుకు రావచ్చు. విదేశాలకు వెళ్ళాలన్న వారికి కొన్ని ఆలస్యాలు ఎదురైనా సరే చివరకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వారికి ఈ సమయంలో వీసాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం సంబంధించిన ప్రక్రియల్లో అవసరమైనటువంటి పత్రాలను మీరు ముందుగానే అయితే సిద్ధం చేసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల కంటే సహనం ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది. విద్యార్థులకు ఈ సమయం మీ యొక్క భవిష్యత్తుకు బలమైన పునాది వేసే కాలంగా ఉండబోతుంది. మొబైల్, సామాజిక మాధ్యమాలపైన సమయాన్ని తగ్గించండి. చదువుపై మీరు పూర్తిగా దృష్టి పెట్టడం, గురువుల యొక్క సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న అపజయాలను చూసి నిరాశ చెందకుండా నిరంతరం ప్రయత్నిస్తే విజయం తప్పకుండా మీ సొంతం అవుతుంది. మొత్తం మీద ఈ కాలం మీకు ఓర్పు, క్రమశిక్షణ, దైవం యొక్క అనుగ్రహం, విశ్వాసంతో ముందుకు సాగాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలకు ఈ సమయంలో మీరు దూరంగా ఉండడం మంచిది. మీరు కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళితే వృత్తి, కుటుంబ, ఆర్థిక, విద్యలో మంచి మార్పులు అయితే చూస్తారు. ఈ సమయంలో అయితే మీ జీవితంలో అయితే ఊహించని మార్పులు చూస్తారు. ఈ 3 రోజుల్లో కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే ఇది ఉద్యోగం ద్వారా రావచ్చు లేదా వ్యాపారం ద్వారా కావచ్చండి. సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా కావచ్చు, స్నేహితుల పరిచయం ద్వారా కూడా కావచ్చు. ఈ కొత్త పరిచయాల్లో కొందరు మీ యొక్క జీవితానికి అయితే ఎంతో మంచి అవకాశాలను తీసుకురావచ్చు. అదే సమయంలో ప్రతి ఒక్క కొత్త వ్యక్తి మీ మంచినే కోరుకుంటారని అనుకోవడం మాత్రం సరైనది కాదు. అందుకే ఈ సమయంలో మీరు కొంత జాగ్రత్త, అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత విషయాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి విషయాలను కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులతో మీరు పంచుకోకండి. ప్రతి విషయాన్ని చెప్పడం వల్ల కొన్నిసార్లు అదే సమాచారం అనేది మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం ఉత్తమం. ముఖ్యంగా వ్యాపారం చేసేటువంటి సింహ రాశి వారికి ఊహించని విధంగా అయితే మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా ఈ 3 రోజుల్లో మంచి లాభాలు పొందుతారు. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ బంధంలో ఉన్నటువంటి సింహ రాశి వారికి మీ ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. రాబోయే రోజుల్లో మీ ప్రేమ వివాహ బంధంగా మారే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంటే మీ జీవితం చాలా అందంగా ఉంటుంది. అలాగే ఈ 3 రోజుల్లో అయితే సింహ రాశి వారికి భాగస్వామి యొక్క సలహాలు, సూచనలు కావచ్చు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. వారి ఒక్క సలహా మీ జీవితానికి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న అపార్థాలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి మనశ్శాంతి మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈ సమయంలో అయితే వ్యాపారస్తులకు అయితే గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా ఈ 3 రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. వృధా ఖర్చులు చేయకుండా పొదుపు మార్గాలను ఎంచుకోండి. ఊహించని విధంగా మీరు ప్రయాణాలు చేయవచ్చు. ప్రయాణాల్లో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు ఊహించని విధంగా మంచి లాభాలు పొందుతారు. ఊహించని విధంగా ఈ 3 రోజుల్లో డబ్బు కూడా మీకు చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజులు సింహ రాశి వారు పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.